మనం చేసేటువంటిది ఏదైనా కానీ ఇప్పటికిప్పుడు మనం సొంత నిర్ణయం తీసుకునేది కాదు. మన సనాతన ఋషులు ఎంతో ఆలోచనాత్మకంగా ఆలోచించి అనేకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారు. మనం బాహ్యంగా చేసేటువంటిది ఒక విధంగా ఉంటుంది, కానీ దాని యొక్క అంతరార్థం ఇంకో విధంగా ఉంటుంది. ఎట్లా అంటే ఈ అభిషేకానికి సంబంధించి తర్వాత అయినా మళ్ళొకసారి చెప్తా. ఇప్పుడు 2 మాటలు గుర్తు చేద్దాం అనుకున్నా. మేము మొన్న అరుణాచలం వెళ్ళినాం త్రూ శాంతి స్వరూప్ గారి ద్వారా. మా సీత, వేదశ్రీ, నేను, మేమని వీళ్ళందరం అరుణాచలం వెళ్ళాం. అక్కడ ప్రతి నెల కూడా త్రయోదశి రోజున ప్రదోష కాలంలో నందికి అభిషేకం చేస్తారు. అరుణాచలేశ్వరుడికి అనేక సార్లు అభిషేకం చేస్తారు, కానీ నందికి అభిషేకం చేస్తారు. అది నాకు మంచిగా అనిపించింది. నేను అక్కడ వాళ్ళు అభిషేకం చేసేప్పుడు ఏమేం చేస్తున్నారో చూసిన తర్వాతనే ఇక్కడ మన గురువు గారికి కూడా అవన్నీ అట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కలిగి అవన్నీ చేసినాం అనమాట. అక్కడ నందికి చేసినటువంటిదే ఇక్కడ చేయటం అనేటువంటిది జరిగింది. నందికి ఎందుకు చేయాలి అభిషేకం? నందికి అభిషేకం ఇప్పుడు మూర్తి అరుణాచలేశ్వరుడికి చేయొచ్చు, ఓకే. దేవుడికి అభిషేకం చేస్తే ఎవరన్నా వద్దంటారా? వదనం. కానీ మరి నందీశ్వరుడు దేవుడా? ఇప్పుడు అరుణాచలంలో అరుణాచలేశ్వరుడు దేవుడా, నంది దేవుడా, ఇద్దట్లో ఎవరు దేవుడు అని అంటే ఏమని చెప్తాం? అరుణాచలేశ్వరుడు. మరి నందికి కూడా ఎందుకు అభిషేకం చేశారంటే ఏం చెప్తాం? ఏం మనకి తెలియదు, ఎందుకో చేస్తుంటారు, ఏదో ఒక అర్థం లేకుండా ఎందుకు చేస్తారని చెప్పి మనం అనుకుంటాం. అవునా కదా? ఎప్పుడైనా మనం అనేకమైనటువంటి ఇప్పుడు పుట్టి చాలా సంవత్సరాలు అయింది కదా, ఇన్ని సంవత్సరాల్లో ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఎన్నో అర్థాలు, అంతరార్థాలు తెలుసుకొని ఉన్నారు కదా. నందిని ఎప్పుడైనా మీరు చూసారా? గుళ్ళల్లో ఉన్న విగ్రహం కాకుండా నిజమైన నందిని. నంది అంటే తెలుసా? నంది తెలుసు కదా, గుళ్ళల్లో చూస్తాం, విగ్రహాలుగా పెట్టుంటాయి. నేను ఆ మధ్యకాలంలో ఒకసారి మహానంది కూడా వెళ్ళా. ఆ మహానందిలో విగ్రహం ఎక్స్పాండ్ అవుతుందంటే చూడటానికి మహానంది కూడా వెళ్ళొచ్చా. అంటే అసలు నంది అంటే ఏంటి? నంది అంటే ఏంటి? గుళ్ళల్లో కనపడుతుంది. శివాలయంలో నందిని చూసారు. శివాలయంలో ఉన్న నంది కాకుండా ఇంకెక్కడైనా ఎప్పుడైనా మీరు నందిని చూసారా? అంటే నంది అంటే మరి ఎద్దుల్ని ఏమన్నా నందులు అంటారా అని చెప్పి వ్యవహారికంగా ఒక అర్థంలో చెప్తారు. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ ఏంటంటే నంది అంటే శివుడి వాహనం. నంది అంటే శివుడి వాహనం. మరి విష్ణువు వాహనం? విష్ణుమూర్తి వాహనం ఏంటది? గరుత్మంతుడు. విష్ణుమూర్తి వాహనం. హనుమంతుడి వాహనం తెలుసమ్మా? ఒంటి. హనుమంతుడి వాహనం ఒంటి. అంటే దేవుళ్ళకి ఒక్కో దేవుడికి ఒక్కో వెహికల్ ఉంది. మనకంటే ఇప్పుడు కార్లు ఉన్నాయి. ఒక ఆయన ఇన్నోవా కొనుక్కుంటాడు, ఒక ఆయన డిజైర్ కొనుక్కుంటాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారు కొనుక్కుంటారు. మనకేంటంటే ట్రావెల్ చేయాలంటే ఏం కావాలా? కార్లు ఉంటాయి. కార్లు లేని వాళ్ళు ఏంటి బస్సుల్లో పోతారు. ఇప్పుడు అందరి దేవతలకి వాహనాలు ఎందుకు ఉంటాయమ్మా? వాహనాలు లేనటువంటి వెహికల్స్ లేనటువంటి దేవుళ్ళు ఏం చేస్తారు? మామూలుగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు. ఇప్పుడు మన కారు లేదనుకో, హైదరాబాద్ రావాలా? ఇప్పుడు బ్రహ్మం వాళ్ళ ఊరి నుంచి ఇంతమంది వచ్చారు, మరి ఎట్లా వస్తారు? ఇప్పుడు వాళ్ళ కారులో వచ్చారా? కారు ఉందా? లేదు. అయినా వచ్చారా రాలేదా? మాధ్యమం ఏదో ఒకటి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి మాధ్యమం అనేటువంటిది ఒకటి అవసరం. ఓకే, ఇది అర్థమైంది కదా? దేవుళ్ళకి వాహనాలు ఇవి. దేవుళ్ళకి వాహనాలు. నందీశ్వరుడు కానీ, గరుత్మంతుడు కానీ, ఒంటె కానీ, ఇంకో వాహనం అడుగుతా, మీకు తెలిసే ఉంటుంది. లక్ష్మీదేవి వాహనం తెలుసా? లక్ష్మీదేవి వాహనం గుడ్లగోప. లక్ష్మీదేవి వాహనం గుడ్ల. ఇదేంది గురువుగారు, లోకంలో చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, మరి గుడ్లగోపను ఎందుకు పెట్టుకున్నది లక్ష్మీదేవి అంటే దానికి ఒక అర్థం. పూర్వీకులు ఒక దేవతకి ఒక వాహనాన్ని సెలెక్ట్ చేశారంటే మరి దేవతలు కూడా తిరిగితేనే పెడతారంటారా, లేకపోతే ఉత్తనే వాళ్ళు రాసుంటారంటారా? వాళ్ళు రాశారు కాబట్టి ఆ వాహనం మీద పోవాలని ఉంటుందా? ఇప్పుడు సపోజు శివపురాణం అని ఉందనుకోమ్మ. శివపురాణంలో ఒకవేళ ఎవరైనా కానీ శివుడు నంది వాహనం మీద వెళ్ళాడు అని రాశారు కాబట్టి దేవాలయాల్లో నందిని ఉంచారా, లేకపోతే నిజంగా శివుడు నంది వాహనం మీద వెళ్ళాడు కాబట్టి శివపురాణంలో రాసుంచారంటారా?
నేను అర్థమవుతుందా మీకు? నేను అనేది అసలు క్వశ్చన్ అయినా అర్థమవుతుందా? ముందు అసలు నంది అంటే ఏంటో తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే శివపురాణంలో రాసుందని చెప్పి మనం అనుకుంటున్నామా? దేవాలయాల్లో నందిని పెట్టారా? నిజంగా శివుడు నంది వాహనం మీద వెళ్ళాడని చెప్పి దేవాలయాల్లో నందులు ఉంచారా? అసలు గురువు గారు మంది భగవద్గీత లేకపోతే సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం ఈ కదా మన సబ్జెక్టు. ఈ నందులతో నంది అయితే మనకెందుకు, ఈ గరుత్మంతుడు అయితే మనకెందుకు, ఇవన్నీ మనం అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అరుణాచలం వెళ్ళా కాబట్టి నేను గుర్తించింది గుర్తు చేద్దాం. నంది అంటే ఏంటో నాకు అక్కడికి వెళ్ళా. నేను చాలాసార్లు శివాలయానికి వెళ్ళా కానీ నంది అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళాక ఎందుకు చేశారా నందికి అభిషేకం అని నాకు అర్థమైంది. నందికి ఎందుకు అభిషేకం చేశారో నాకు అర్థమైంది. మీరెవరు చూడలేదంటున్నారు, మీరెవరు నందిని చూడండి. నేను చాలా నందులను చూసా. నంది అంటే దేవుడి వాహనం. నంది అంటే ఎవరు? దేవుడి వాహనం. దేవుణ్ణి మోసే వాహనం పేరు నంది. అక్కడ అరుణాచలంలో ఏ దేవుణ్ణి మోస్తున్నారు? అరుణాచలేశ్వరుడు. ఎలా ఉంటాడు? ఎరుపు రంగులో ఉంటాడు. అరుణవర్ణములో జ్యోతి స్వరూపమై ప్రకాశించేటువంటి ఈశ్వరుడే అరుణాచలేశ్వరుడు ఎలా ఉంటాడు? జ్యోతి వలె ప్రకాశిస్తూ ఉంటాడు. ఓకే అమ్మా, అర్థమైందా? జ్యోతి వలె ప్రకాశించేటువంటి అరుణాచలేశ్వరుడు మీకు ఎక్కడైనా కనిపించాడా? జ్యోతి వలె వెలిగేటువంటి అరుణాచలేశ్వరుణ్ణి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా దర్శించారా? అమ్మయ్య, కొంతమంది దర్శించారంట. ఏ ఊరిలో దర్శించారు మీరు? మా ఊరిలోనే. మా ఊరు అంటే ఉప్పల్లో కాదు అక్కయ్య గారు, ఉప్పల్లో కాదు. శరీరమే ఒకవేళ ఊరు అనుకుంటే ఈ శరీరములోనే అరుణాచలేశ్వరుని దర్శించును. అవునా కదా? ఇది మన అందరికీ తెలిసిందే, కొత్త విషయమే కదా, ఇది పాత విషయమే. కానీ మళ్ళీసారి కూడా అరుణాచలేశ్వరుడు ఎక్కడున్నాడు? జ్యోతి స్వరూపమే మనలోనే ఉన్నాడు. ఓకే, మరి అరుణాచలేశ్వరుని మోసే నంది ఎక్కడుంది? ఇది శరీరమేనా? భలే గుర్తుపట్టారా మీరు? అరుణాచలేశ్వరుని మోసే నంది ఈ శరీరం అని ఇన్నాళ్ళకు గుర్తొచ్చింది మనకి. అబ్బా, ఈ నందికి ఏమన్నా రోజు మీరు ఏమైనా స్నానం చేస్తున్నారా ఏంటి, చేపిస్తున్నారా ఏంటి? పాలు దాపేయటం కానీ, పెరుగు కానీ, నెయ్యి కానీ ఏమైనా ఇస్తున్నారా? పంచదార కానీ ఏమైనా ఇస్తున్నారా? ఇందులో ఈ నందికి ఇస్తున్నారా? ఓకే, మరి ఇంకేంది? నంది ఇక్కడే ఉంది. ఈ నందిపైనే ఊరేగుతున్నాడు ఒక దేవుడు. ఊరేగుతున్నాడు. ఆ నంది పైన ఊరేగే దేవుడే అరుణాచలేశ్వరుడు. అదే ఆత్మలింగం, అదే జ్యోతి స్వరూపం. ఇప్పుడు మనందరిలో అరుణాచలేశ్వరుడు ఉన్నాడా లేడా? మీ అందరికీ వాహనాలు ఉన్నాయా లేవా? అమ్మయ్య, ఒక క్లారిటీ వచ్చింది. తలా ఒక నంది ఉంది. ఆ తలా ఒక నంది అరుణాచలేశ్వరుని పెట్టుకొని మోస్తున్నారు రోజు. ఏ వండర్ఫుల్ కదా. ఏమన్నా డౌట్ అమ్మ మీకేమన్నా? డౌట్ ఏం లేదుగా, ఫుల్ క్లారిటీ కదా. నంది ఇక్కడే ఉంది, అరుణాచలేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. రోజు ఈ నందికి ఏమన్నా స్నానం చేయించుతున్నారు కదా. మరి ఇప్పుడు మనం అదేగా చేసింది. అంటే ఆ భావాన్ని మనం గుర్తెరగటం కోసం ఇలాంటి సత్కర్మలు చేయటం. సత్కర్మల యొక్క అంతరార్థం ఏంటి? ఇంకోటి ఏంటంటే, మేము అక్కడ పోతే ఫీజు 2000 ఇక్కడ మనకి ఫీజు లేదు. మన అదృష్టం ఏంటంటే, మనది కమర్షియల్ కాదు కాబట్టి లేదు. ఇంకోటి ఏంటంటే, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కలగటం మన అదృష్టం. రెండోది, ఆ దర్శించిన తర్వాత దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా గురువుగారు గుర్తు చేశారు మనకి. నంది అంటే ఏంటో అర్థమైంది, అరుణాచలేశ్వరుడు అంటే ఏంటో అర్థమైంది, ఎందుకు నందికి కూడా అభిషేకం చేయాలో. నందికి రోజు మీరు పెడుతున్నారా లేదా? ఉదయం టిఫిను, టీలు, మధ్యాహ్నం భోజనాలు, రాత్రికి డిన్నర్లు పెడుతున్నారా లేదా నందికి? మరి అంతే, నందికి ఆహారం పెడుతున్నారు, నందికి స్నానం చేయిస్తున్నారు. నందిని ఏమన్నా అసలు దీనికి ఏమన్నా సుఖం తగ్గితే ఊరుకున్నట్టుంది? ఎండలో తిప్పే అవకాశం ఉందా? కొంచెం చలి కానీ, కొంచెం 2 వాన చినుకులు పడే అవకాశం ఏమైనా ఉన్నదా దీనికి? ఏమాత్రం లేదు. లగ్జరీ కావాలి దీనికి. ఏం కావాలా? సరే, ఎందుకంటే వీడు సరిగా వీడిని మెయింటైన్ చేయకపోతే
మన నందిని మనం సరిగా మెయింటైన్ చేయకపోతే ఈశ్వరుణ్ణి మొయ్యడు, లోపల ఉన్న అరుణాచలేశ్వరుణ్ణి మొయ్యడు. అరుణాచలేశ్వరుడు కూడా లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా కంఫర్ట్గా లేకపోతే ఇందులో ఉండడు. లోపల ఉండే స్వామికి మాత్రం కంఫర్ట్గా లేకపోతే ఉంటాడా ఇందులో? ఆయన కూడా ఉండడు. అప్పుడు ఈ జన్మకు వచ్చినటువంటి ఆ సార్థకత, ఆ ప్రయోజనం అనేటువంటిది మనకి దక్కదు, కలగదు. ఓకే, ఇదంటే అర్థమైంది. అంటే ప్రతి దేవుణ్ణి మోసే వాహనం ఒకటి ఉంటుంది, అర్థమైందమ్మా? ఆ వాహనం ఏదో కాదు, శరీరం. ఆ శరీరమే అంటే ఒక్కొక్క దేవుడికి సంబంధంగా ఒక్కో అర్థం చెప్తారు, ఒక్కో అర్థం చెప్తారు. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు గరుత్మంతుడు ఉన్నాడు అనుకోమ్మా, గరుత్మంతుడు ఎవరిని మోసేది? విష్ణుమూర్తిని మోస్తున్నాడు. గరుత్మంతుడు ఎవరు? పక్షి. గరుత్మంతుడు అంటే పక్షి జాతికి సంబంధించినటువంటిది. విష్ణుమూర్తిని మోస్తుంది. ఇప్పుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడంటే ఇందులోనే ఉన్నాడు. గరుత్మంతుడు ఎక్కడ ఉన్న మోసే ఆయన శరీరం. ఇంకొంచెం సూక్ష్మంగా అర్థం చెప్పుకోవాలనుకుంటే ప్రాణము గరుత్మంతుడికి సంకేతంగా చెప్తారు, పక్షి అంటారు. అర్థమైందమ్మా? ఇందాక గురువు గారు కూడా చిలక అని చెప్పారు, ఇక్కడ పక్షి జాతికి సంబంధించినటువంటి, అంటే ప్రాణాన్ని కూడా పక్షితో పోల్చి చెప్పినటువంటి శాస్త్రాలు కూడా చాలా మనకు అందుబాటులో, అంటే చాలామంది ఉదహరిస్తారు, పక్షి అని చెప్తారు. మనం ఒక సత్కర్మ చేసినప్పుడు దాని వెనక ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్, ఆ ఉద్దేశం ఏంటి అనేటువంటి దాన్ని మనం గుర్తించేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు దేవుడికి ఇప్పుడు ఈ వెహికల్, ఇప్పుడు సపోజ్ మీరు కారు కొనుక్కున్నారు, జర్నీ చేస్తున్నారు, మధ్యలో ఆగిపోయింది, అక్కడే ఆగిపోతారా? వేరే వెహికల్ ఎక్కుతారా ఎక్కరా? సపోజ్ మీరు ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్నారు, మహబూబ్ నగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ వెహికల్ ఆగిపోయింది అనుకోండి, వచ్చినంత వరకు వచ్చినవులే, మహబూబ్ నగర్ బాగానే ఉందిలే, ఇక్కడే ఉందాం అనుకుంటారా? బెంగళూరు పోదాం అనుకుంటారా? మరి బెంగళూరు పోదాం, వెహికల్ పని చేయటలే కదా, ఇంకో వెహికల్ మాట్లాడుకొని అది ఎక్కాక అది కొంత దూరం వెళ్ళాక అది కూడా ఆగిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఇంకోటి, మీ లక్ష్యం బెంగళూరు వెళ్ళటం, మీ లక్ష్యం బెంగళూరు, మధ్యలో ఆగిపోతే వెహికల్ మార్చుతారు కానీ జర్నీ మాత్రం ఆపరు, వెహికల్ మార్చుతారు కానీ జర్నీ మాత్రం ఆపరు. ఇప్పుడు ఇది ఒక నంది వచ్చింది. ఇప్పటికి ఇంతకుముందు అనేకమైనటువంటి నందులను మార్చుకుంటూ వచ్చును. ఒక జన్మలోనైతే నల్లగా ఉంది నంది. ఎట్లుంది? నల్లగా ఉంది. ఒకే జన్మలో ఒక నంది ఎర్రగా ఉంది, ఒక జన్మలో తెల్లగా ఉంది. ఇప్పుడు నంది ప్రధానమా, నంది మీద ఉన్న ఈశ్వరుడు ప్రధానమా? ఈశ్వరుడు ప్రధానం. ఈశ్వరుడికి ఏమన్నా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయా? నల్ల నందని, ఎర్ర నందని, తెల్ల నందని, నల్ల నందిలో నేను ఎక్కను అన్న అంటాడా ఆయన? అమ్మ, నల్ల నందిలో నేను ఎక్కను, ఎర్ర నందిలో ఎక్కను అని అంటాడా? ఆయనకు అట్లేం లేదు. ఇప్పుడు మనం ఎన్ని ఇమేజెస్ చూస్తాం కదా, ఏ ఇమేజ్ అయినా నల్ల నంది మీద ఎక్కిన ఇమేజ్ ఉంటుంది, ఎర్ర నంది మీద ఎక్కిన ఇమేజ్ ఉంటుంది, తెల్ల నంది మీద ఎక్కిన ఇమేజ్ ఉంటుంది. ఓకే, చామనసాయ నందులు కూడా ఉంటాయి, నాలాంటి నందులు. అర్థమైందమ్మా? ఇప్పుడు నలుపు నందులు ఉండవమ్మా. ఇప్పుడు నేనే ఉన్నా, నలుపు ఉన్నానుకో, ఇది నలుపు నంది. మా బుజ్జి ఉందనుకో ఎరుపు నంది, మా కళావతి అనుకో ఎరుపు నంది, వాళ్ళందరూ ఎరుపు నందులు. అర్థమైందమ్మా? ఇప్పుడు సులోచనార్ గారు తెలుపు, వారొక నంది, వీరొక నంది, వారొక నందులు మనమే. ఓకే, అయితే ఎన్ని జన్మల నుంచి ఈ నందిని మనం ఎక్కాడు ఈశ్వరుడు? కోటాను. అంటే ఈ నంది మాత్రం ఎక్కి నాకు 53 సంవత్సరాలు అవుతుంది. ఈ నంది ఎక్కి, ఈ శరీరం అనే నంది ఎక్కి 53 సంవత్సరాలు అవుతుంది. మరి ఆయన ఎంతకాలం జర్నీ చేస్తారో మనకేం తెలుసు అమ్మ? మనకేం తెలుసా? అంటే దీర్ఘంగా ధ్యానం చేస్తే ఊరికనే తెలుస్తుంది. ఆయన జర్నీ టైం ఎంతో, కట్ ఆఫ్ టైం కూడా మనకు తెలుస్తుందిలే, కానీ మనకు అంత అవసరం లేదు. తెలిసినా కానీ ఎవరు చెప్పరమ్మ. తెలిస్తే పక్కన వాళ్ళు భయపడతారని చెప్పరన్నమాట. యోగులకు తెలుస్తుంది. ఇప్పుడు నాయన గారు కానీ సీతమ్మ గారు వీళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ముందే కట్ ఆఫ్ టైం తెలుస్తుంది. ఎప్పటి వరకు ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసే ముందు జాగ్రత్త చర్యలు వాళ్ళు చాలా తీసుకుంటారు. నాయన గారు కానీ సీతమ్మ గారు కానీ ముందు జాగ్రత్త. అట్లాంటిది వివేకానంద స్వామి, రామకృష్ణ, రమణ మహర్షి వీళ్ళందరూ చాలా ముందే హింట్స్ ఇచ్చారు. ముందే అనేకమైనటువంటి సూచనలు చేశారు. తర్వాత స్వామి నందిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అనండి. ఓకే అమ్మా? అయితే మన అదృష్టం బాగుండి ఇప్పుడు మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?
నందికి ప్రాధాన్యత ఇవ్వాలా, నంది మీద ఉన్న ఈశ్వరుడికి ప్రాధాన్యత ఇవ్వాలా? రెండిటికి ఇవ్వాలా? రెండిటికి ఇవ్వాలా? రుక్మిణి గారు రెండిటికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఒక ఆయన ఏమన్నాడంటే నేను స్నానం చేపిను అన్నాడు. నాకు ఈశ్వరుడే ముఖ్యం, నాకు నందితో ప్రధానం లేదు, నేను స్నానం చేపిను అన్నాడు. స్నానం చేయనంటే మరి రానిస్తారా? ఎక్కడికైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, రానిస్తారా ఆయన్ని? ఎందుకు రానిరు? మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు రానిరు. అందుకే దేనికి ఇచ్చే ప్రాధాన్యత. అందుకే మనకు శాస్త్రంలో ఏమని చెప్పారంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించటం కోసం ఇవ్వబడింది ఈ శరీరం. ధర్మాన్ని సాధించటం కోసం. ఇప్పుడు మనం ధర్మాన్ని సాధిస్తామా, సాధిద్దామా, సాధించామా? కంక్లూషన్ అయిపోయిందా? ఇంకేమైనా పెండింగ్ వర్క్ ఏమైనా ఉందా? ఏ రెడ్డి గారు, పెండింగ్ వర్క్ ఏమైనా ఉందా? కంక్లూషన్ అయిందా? రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. గురువు గారు కంక్లూడ్ అయితే మళ్ళీ ఏడకి ఎందుకు వస్తాం? కంక్లూడ్ అయితే ఏడకి రావాల్సిన అవసరం లేదు. కంక్లూడ్ అయితే ఏడకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఓకే అమ్మా. మన అదృష్టం బాగుండి ధర్మాన్ని సాధించడం కోసం ఇవ్వబడినటువంటి ఈ యొక్క శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, ప్రాణం కానీ ఆ యొక్క గురువు సూచించినటువంటి జ్ఞానంతో జీవించే అవకాశం కలిగించి, పరిస్థితులు కూడా అనుకూలించి ఆ లక్ష్యాన్ని చేరినందుకు శరీరానికి, ఇంద్రియాలకి, మనసుకి, బుద్ధికి, ప్రాణానికి థ్యాంక్స్ చెప్పి వీటిని మంచిగా సద్వినియోగం చేసి నడిపించినటువంటి గురు పరమాత్మ కూడా కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి అవసరం. ఓకే. జయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. అమ్మ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తామా, తెలిసిందే కానీ మరొకసారి గుర్తు చేస్తా. ఆ మధ్యకాలంలో ఒకరు చెప్పారనమాట, ఏమండి గురువుగారు మీరు అభిషేకాల పేరుతో ఇంత వేస్ట్ ఖర్చు చేస్తున్నారు కదా, సపోజ్ ఒక 5,000 అయినా అయింది అనుకో అమ్మా, ఈ 5,000 వేస్ట్ చేసే బదులు ఎవరికైనా లేనోళ్ళకి దానం చేయొచ్చుగా గురువుగారు, ఏమైంది నీకు ఇంత జ్ఞానం తెలుసుకొని కూడా అని చెప్పి వాదించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వారు ఉన్నారు, తెలియక అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందమ్మా? వాళ్ళ అభిప్రాయం అంటే ఎందుకు చేస్తున్నారో తెలియక అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అమ్మా ఈ ప్రపంచంలో ఏది వేస్ట్ కాదు. ఈ ప్రపంచంలో వేస్ట్ అనేటువంటిది ఏది కాదు. ఇంకోటి ఏంటంటే ఒక వస్తువు ఇంత విలువైనటువంటిది అని చెప్పాలి అంటే ఆ పదార్థం మనకి దొరికేటువంటి దాన్ని బట్టి డిమాండ్ అనేటువంటిది పెరుగుద్ది. అర్థమైందమ్మా? 50 సంవత్సరాల క్రితం బంగారం ఎంత రేటు ఉండేది అమ్మ? 50 సంవత్సరాల క్రితం బంగారం తులం ఎంత ఉండేదంటే 50 సంవత్సరాల క్రితం బంగారం కొనుక్కున్న వాళ్ళు చెప్పాలా. పద్మ గారు, కళావతి గారు 650 రూపాయలు ఉంది, 10 గ్రాములు 650 రూపాయలు ఉంది అమ్మ. సరే, మహాలక్ష్మి గారు ఇంకా సీనియర్ అనుకుంటా, మహాలక్ష్మి గారు ఇంకా సీనియర్, వారు 150 రూపాయలకి తులం కొన్నారు, 150 రూపాయలకే తులం కొన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఎంత ఉందమ్మా? సుమారు 1,00,000 అనుకుందాం. సరే 1,00,000 అనుకుందాం, చిల్లర వదిలేద్దాం, 1,00,000 అనుకుందాం. అప్పుడు 150 రూపాయలు ఉంది, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది. బంగారంలో ఏమైనా మార్పు ఉందా? ఏమైంది? ఎందుకని మరి రేట్ ఎందుకు పెంచారు? 150 రూపాయలు 1,00,000 రూపాయలు ఎందుకు చేశారు అంటే అప్పుడున్న బంగారం విలువ తక్కువదై ఉంటుంది. అప్పుడున్న బంగారం విలువ తక్కువదై ఉంటుంది, ఇప్పుడున్నది విలువైందై ఉంటుంది. అవునా? అట్లుంటుందమ్మా. విలువైందని విలువ లేదని ఉంటుంది అట్లా లేదు. ఈ ప్రపంచంలో ఏ పదార్థమైనా కానీ విలువైందని విలువ తక్కువదని ఏమీ ఉండదమ్మా. ఈ పరమాత్మలో, ఈ సృష్టిలో పరమాత్మ ఏ పదార్థాన్నైనా కానీ ఒకే విధంగా సృష్టించారు తప్ప ఒకటి విలువైంది ఒకటి విలువ లేదని ఏది సృష్టించలా. అర్థమైందమ్మా? అన్నీ సమానమే. ఆయన దృష్టిలో అన్నీ సమానమే. కానీ మన దృష్టిలో అన్నీ సమానం ఉంటాయా?
సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు సపోజు మనమే ఉన్నాం అనుకోమ్మా, అందరినీ సమానంగా గౌరవించగలుగుతామా? ఒక ప్రైమ్ మినిస్టర్ని కానీ, లేదా ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, లేదా ఒక పార్లమెంట్ మెంబర్ని కానీ, లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ని కానీ, లేకపోతే ఒక గవర్నర్ని కానీ, లేదా ఎమ్మెల్యేస్ని కానీ, లేదా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వీళ్ళందరూ ఉన్నారనుకోమ్మ, అందరినీ ఒకే విధంగా మనం చూడగలుగుతామా? పండిట్స్ ఉంటారు, సామాన్యులు ఉంటారు, పండితులు పామరులు ఉన్నారనుకోమ్మ, అందరినీ మనం సమానంగా చూడగలుగుతామా? చూడలేము. అందరూ మనుషులే కదా, అందరూ మనుషులే కదా. ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక అటెండర్ ఉన్నాడు, ఇద్దరు మనుషులైనా కాదా? కలెక్టర్ ఏమన్నా అమృతం పీల్చుతున్నాడా, అటెండర్ ఏమన్నా మామూలు గాలి పీల్చుతున్నాడా? నాకు తెలిసి కలెక్టర్ గొప్పోడంటే అమృతం పీల్చుతున్నాను నేను అనుకుంటున్నాను. ఆయన గొప్పోడంటే అమృతం పీల్చుతారు, ఈయన మామూలు మనిషి కాబట్టి గాలి పీల్చుతున్నాడు అటెండర్ అంటే అని నేను అనుకుంటున్నాను. అంతేనా? అట్లేం లేదు. ఇద్దరు ఒకే గాలే, ఇద్దరు ఒకే నేల మీద నడుస్తున్నారా? ఇద్దరికి సూర్యచంద్రులు ఒకే విధంగా ప్రసరితం అవుతున్నారా? ఇద్దరికి టెంపరేచర్ ఒకటే మెయింటైన్ అవుతుందా? అది ఎలా సాధ్యం? మరి ఆయన గొప్పోడు ఎందుకండి, నేను తక్కువ అంటే చదువుకుంటే అలా అవుతారు. ఎందుకు అవుతారు? చదువు అంటే ఇప్పుడు చదువును బట్టి గౌరవమా, మనిషిని బట్టి గౌరవమా? మన దృష్టిలో ఏంటంటే చదువుకున్నాడు కాబట్టి, ఆయన పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పోస్ట్కి గౌరవం, మనం ఆ పోస్ట్కి గౌరవం, మనిషికి గౌరవం కాదు. మన దృష్టిలో ఇద్దరు సమానమే, కానీ ఆ పోస్ట్, ఆ లెవెల్, ఆ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి అతను గౌరవిస్తాం. కానీ ఆయన మామూలు జనాలు అలా చూస్తారు. మన గురువుగారు ఎలా చూస్తారు? మన గురువుగారు ఏమని చెప్పారు? అతనిలో ఆత్మ ఉంది, ఇతనిలో ఆత్మ ఉంది. మన దృష్టిలో ఇద్దరు సమానమే. మన దృష్టిలో ఇద్దరు. కలెక్టర్ ఉన్నాడు, అటెండర్ ఉన్నాడు, పక్కన ఒక పిల్లి కూడా ఉంది, పక్కన ఒక పిల్లి కూడా ఉంది. పిల్లిలో కూడా ఒకే ఆత్మ ఉందంటుండు గురువు గారు. మనం ఒప్పుకుంటామా ఏంది? పిల్లిని కూడా సమానం. అక్కడ ఒక ఈగ ఉంది, పిల్లి పక్కన ఒక ఈగ కూడా ఉంది, ఈగలో కూడా ఆత్మ ఉందంటుండు గురువు గారు. మనం ఈగను కూడా సమానంగా చూస్తామండి. కలెక్టర్ గారిని, అటెండర్ని, పిల్లిని, ఈగని మీరు అట్లా చూస్తారా? మీరైతే చూడరా, మీరు చూడరని నేను అనుకుంటున్నా. చూస్తారు, అమ్మయ్య చూస్తారంట. అంటే ఇప్పుడు మన గురువు గారు చెప్పినటువంటి జ్ఞాన దృష్టితో చూసినప్పుడు దోమైనా ఒకటే, ఈగైనా ఒకటే, పిల్లైనా ఒకటే, కుక్క అయినా ఒకటే, నక్క అయినా ఒకటే, అటెండర్ అయినా ఒకటే, కలెక్టర్ అయినా ఒకటే, ప్రధానమంత్రి అయినా ఒకటే. అంటే ఇక్కడ దృక్కోణం, నువ్వు చూసే దృక్కోణం, నీ జ్ఞాన దృష్టి, నువ్వు చూసేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ఏమనిపిస్తుంది? సమస్త ప్రాణులందు ఒకే విధంగా ఉన్నది అని తెలుస్తుంది. ఇది నేను చెప్పానా? సమస్త వేద వాంగ్మయ సారాంశం ఇదే అని. మీరు విష్ణు సహస్రనామాలు చదివే ఉంటారు. అందులో విశ్వం విష్ణుం వషట్కార అని చెప్తారు. దేవుడు పేరేం పేరు? మొదటి పేరు దేవుడికి పెట్టిన పేరు విశ్వం. అదేంది పేరు? ఏ బ్రహ్మం? మీ ఊళ్ళోకి పేరు లేవు. ఎవరైనా మీ ఊళ్ళో విశ్వం అని పేరు పెట్టుకుని ఉన్నారా? ఎవరైనా ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా మీకు తెలిసిన వాళ్ళు? ఏ రెడ్డి గారు మీకు తెలుసుకున్నాడు లేరా? విశ్వనాథుడు అని పెట్టుకుంటారు కానీ విశ్వం అనే పేరు ఏం పెట్టుకోరు. మరి అదేంది విష్ణు సహస్రనామాల్లో దేవుడికి పెట్టారండి, మనుషులైతే పెట్టుకోరు కానీ దేవుడికైతే పెడతారా? ఏ బ్రహ్మం దేవుడికైతే ఆ పేరు పెట్టొచ్చంట కానీ మనుషులైతే పెట్టుకోరు. మనుషులకు నచ్చలేదట, ఎవరు పెట్టుకోవట్లా. అందుకే విశ్వారావు ఎవరు పెట్టుకోవట్లా. ఎందుకో తెలుసా? విశ్వం అని చెప్పి వెంటనే విష్ణు అని చెప్పారు. విశ్వం చెప్పిన తర్వాత విష్ణు అని, రెండూ ఒకే అర్థాన్ని సూచింది. విశ్వం అంటే చరాచర జగత్తు, విష్ణు వ్యాపకశాలత్వ, ఈ చరాచర జగత్తునందంతటా వ్యాపించి ఉన్నది కూడా ఆయనే. జగత్తు ఆయన స్వరూపమే, జగత్తునందు ఉన్నటువంటి చైతన్యము కూడా ఆయన స్వరూపమే. రెండు స్వరూపాలుగా ఉన్నాడు, వ్యక్తంగా ఉన్నాడు, అవ్యక్తంగా ఉన్నాడు. అక్కేగా రాత్రి శ్లోకం చదివారు భగవద్గీతలది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మా బుద్ధయ పరంభావం అజానంతో మమావే మనుత్తమం అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ఓ అర్జున, నాకు రెండు రూపాలు ఉన్నాయి. నాకు ఎన్ని రూపాలు ఉన్నాయి? ఒకటి దేవకీ వసుదేవుల గర్భమనందు జన్మించినటువంటి 6 అడుగుల పిండ శరీరం, ఆ పాదమస్తకం ఉన్నటువంటి భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉన్నదో అది ఒక రూపం. కానీ ఆ శరీరం లోపల చైతన్యంగా ఉండి ఆ శరీరాన్ని నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే, అది నా యొక్క అవ్యక్త స్వరూపం. రెండు రూపాలు నాయే. పాంచభౌతికమైనటువంటి రూపము నాదే, అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ రూపం కూడా నాది.
అవ్యక్తం వ్యక్తమాపన్నం. వ్యక్తమయ్యేది ఒకటి, అవ్యక్తమైనది. కొంతమంది వ్యక్తమయ్యేటువంటి శరీరం ఏదైతే ఉన్నదో ఆ బొమ్మను పెట్టుకొని పూజ చేస్తున్నారు. వ్యక్తమయ్యేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తో, విష్ణుమూర్తో, శివుడో, లక్ష్మీదేవో ఇట్లా పూజలు చేసుకుంటున్నారు కదా. అలా పూజ చేసుకుంటే దేవుణ్ణి గురించి సగం తెలిసినట్టు. నేను చెప్పట్లా, భగవద్గీతలోనే శ్రీకృష్ణ పరమాత్మే. అంటే వ్యక్తమయ్యేటువంటి నామరూపాలతో కూడి ఉన్నటువంటి దైవాన్ని గూర్చి సగం తెలుసుకున్నట్టు. రూపాన్ని పూజిస్తే, ఒక రూపాన్ని ఎంత ఎత్తు ఉన్నాడని, ఇంత లావు ఉన్నాడని, లేకపోతే ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంటుందని చెప్పి, అంటే ఒక ఆలోచనతో ఉంటారు కదా, ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంటుంది దేవుడికి అని చెప్పి. శ్రీకృష్ణుడు అంటే నాకు తెలిసి త్రిశూలం పట్టుకుంటాడు కదా. శ్రీకృష్ణుడు ఏం పట్టుకుంటాడు? త్రిశూలం కదా పట్టుకునేది కాదా? ఫ్లూటు, వేణువు పట్టుకుంటే ఏ దేవుడు? కృష్ణుడు. బాణాలు పట్టుకుంటే రాముడు, బాణాలు పట్టుకుంటే రాముడు, ఫ్లూట్ పట్టుకుంటే శ్రీకృష్ణుడు. దేవుడు మారిండా? ఇన్స్ట్రుమెంట్స్ మారినాయి. ఇన్స్ట్రుమెంట్స్ మారితే త్రిశూలం పట్టుకుంటే ఏ దేవుడు? శివుడు. త్రిశూలం పట్టుకుంటే శివుడు. అంటే దైవానికి సంబంధించినటువంటి భౌతికమైనటువంటి ఒక రూపాన్ని ఆరాధిస్తే దైవానికి సంబంధించినటువంటి సగం నాలెడ్జ్ తెలిసినట్టు. అంటే వాళ్ళు దేవుని గురించి సగమే తెలుసుకున్నట్టు అర్థం. వాళ్ళు ఏం తెలుసుకున్నట్టు? సగమే తెలుసుకున్నట్టు అర్థం. మరి ఇంకో సగం తెలుసుకోవడం అంటే ఏం చేయాలా? అదిగో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అవ్యక్తం అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరానికి వెనకాతాల ఉండి ఈ శరీరాన్ని నిత్యం కూడా నడిపిస్తూ ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కానీ మొత్తం చేస్తూ ఉన్నటువంటి ఒక ఆయన అడిగిండు, ఏం గురువుగారు ఇందులో ఆయన ఉన్నాడంటారు కదా, ఏం చేస్తారు అన్నారు. ఏం బ్రహ్మం, ఇందులో ఆయన ఉన్నాడు అన్నారుగా, ఆయన ఏం చేస్తాను అన్నారు. ఆయన ఉంటేనే నువ్వు నిద్రపోతావు, ఆయన ఉంటేనే నువ్వు నిద్రపోతావు. నిద్రపోయిన ఆయన మేలుకోవాలన్నా కానీ ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే నువ్వు నిద్రపోతావు, ఆయన ఉంటేనే మేలుకోండి. ఈ రెండు పనులు చేసేది ఆయనే. ఈ రెండు పనులు అంటే చాలామందికి అర్థం. నిద్ర అంటే ఇంతకుముందు చాలాసార్లు అడిగా, మళ్ళీ ఒకసారి ఒక ప్రశ్నే, మామూలుగా దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా ఒకసారి. నిద్ర మీరు పోవాలా, నిద్ర మీకు వస్తుందా? ఒక్కోసారి నిద్ర రావట్లేదండి, నిద్ర రావట్లేదు. ఒక ఆయన అంటాడు, నేను నిద్రపోవాలి గురువుగారు అంటాడు. నేను నిద్ర అనేది ఎక్కడుందో అక్కడికి నువ్వు పోవాలా. సులోచన గారు, నిద్ర అంటే నువ్వు ఆడికి పోవాలా, లేకపోతే నిద్ర అంటే అది నీ దగ్గరకు రావాలా, నువ్వు వెళ్ళాలా, అది రావాలా. ఎప్పుడన్నా అనుకున్నారా మీరు బ్రహ్మ మీ ఊళ్ళో? అనుకోలేదా? ఈసారి అనుకోండి. నిద్ర అంటే ఏంటో ఒకసారి పట్టుకోండి దాన్ని. అది వేరే ఊర్లో లేదుగా, నిద్ర అనేది అమ్మ వేరే ఊర్లో లేదుగా. మీకు ఎప్పుడన్నా చూసారా నిద్ర అనేది అని? చూసారా? మీకు ఎప్పుడన్నా పరిచయమేనా నిద్ర అనేది? ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారైనా మీరు నిద్రపోరా? పోతారా? రోజు పోయేదేనా? మరి రోజు నిద్ర పోతున్నప్పుడు మరి దాని గురించి ఒక్కసారైనా ఆలోచిస్తే దండగే ఉంది. అసలు నిద్ర అంటే ఏంటి? నువ్వు పోవటమా, అది రావటమా, దాని అంతు చూడాలా వద్దా? నీలో జరిగే మార్పే కదా. మరి నీలో జరిగే మార్పు నువ్వు చూడకపోతే ఇంకెవరు చూస్తారు? ఏమో అయ్యా, మరి గురువుగారు ఏదో చెబుతా అనడం, నిద్రపోవడం అంటే ఏదో చెబుతా అనడం, అది రహస్యం అనడం, మరి అది ఏనాడో చెప్పబోతాడు గురువుగారు, చెప్పబోతాడు. ఏనాయన గురువుగారు నీకు చెప్పేదేమింది? ఒక్కసారి గట్టి కూర్చొని నువ్వు ఆడికి పోతున్నావా, అది నీ దగ్గరకు వస్తుంది, ఒకసారి పట్టుకొని చూడు. దీనికి గురువుగారితో పని ఏముంది? అన్నీ నువ్వు గురువుగారికి చెప్పే చేస్తున్నావు. మిగతా అన్నీ గురువుగారికి అయితే చెప్పవు, కానీ ఇట్లాంటి గురువుగారి మీద నెడతారన్నమాట. ఓకే అమ్మా. అవ్యక్తం వ్యక్తమాపన్నం, వ్యక్తమయ్యేటువంటిది అవ్యక్తమైనటువంటిది, రెండు కూడా పరమాత్మ యొక్క సగుణ నిర్గుణములు, సాకార నిరాకారములు. ఈ రెండింటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడమే దైవానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానము అని చెప్పి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించారు. మనం అట్టి జ్ఞానంతో జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. జయతల సద్గురు ప్రో మహారాజుకు అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మరియు షేర్ చేయండి. జై గురు.